నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన ఆదివారం సందర్భంగా ఆదిత్య హృదయంలో ఉన్నటువంటి అంతరార్థం ఏంటో పరిశీలిద్దాం. ఆదివారం సందర్భంగా ఆదిత్య హృదయంలో ఉన్నటువంటి అంతరార్థాన్ని మనం పరిశీలించినట్లయితే, ఆదిత్య హృదయంలో సూర్యనారాయణమూర్తిని వ్యోమనాథ స్తమోభేది ఋగ్యజుస్ సామపారగ ఘనవృష్టిరపామిత్ర వింజవీధి ప్లవంగమ అంటూ మనం కీర్తిస్తున్నాం. ఈ శ్లోకంలో ఉన్న అర్థాన్ని మనం పరిశీలిస్తే, సూర్యభగవాను వ్యోమనాథ అంటూ కీర్తిస్తున్నాం. ఆకాశానికి అధిపతైన సూర్యుడికి నమస్కారం అని అర్థం. సూర్యభగవానుడు ఆకాశాన్ని తన వెలుగు కిరణాలతో కప్పి ఉంచుతాడు కాబట్టి వ్యోమనాథ అంటూ కీర్తిస్తాం. అలాగే ఇక్కడ ఆకాశానికి అధిపతి అంటే చిత్ అనేటటువంటి ఆకాశానికి అధిపతి అన్న ఆత్మజ్ఞానాన్ని కూడా అర్థం చేసుకోవాలి. చిత్ అంటే చైతన్యం, మనలో ఉండేటటువంటి చైతన్యం అనే ఆకాశానికి కూడా సూర్యభగవానుడు అధిపతి. ఆ చైతన్యాన్ని ప్రచోదనం చేసి ఆత్మజ్ఞానాన్ని పెంపొందింపజేసుకునే విధంగా సూర్యుడు అనుగ్రహిస్తాడనే విశేషార్థంలో వ్యోమనాథ అంటూ సూర్యుడిని కీర్తిస్తున్నాం. తమోభేది అంటే అర్థం ఏంటంటే, తమస్సు అంటే చీకట్లు, చీకట్లను తన వెలుగు కిరణాల ద్వారా తొలగింపజేసేవాడు కాబట్టి తమోభేది అంటూ సూర్యుడిని కీర్తిస్తున్నాం. ఇక్కడ చీకటి అంటే కేవలం బయట ప్రపంచంలో ఉన్న చీకటి మాత్రమే కాదు, శరీరం అనేటటువంటి అజ్ఞానం, శరీరం అనే చీకటిని తొలగింపజేసి ఆత్మ అనేటటువంటి వెలుతురును దర్శింపజేస్తాడన్న సత్యంలో ఇక్కడ దీనిలో ఉన్న అంతరార్థాన్ని గుర్తించాలి. అలాగే ఋగ్యజుస్ సామపారగ అంటే ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము ఈ మూడు వేదాల చేత కీర్తింపబడేవాడు అని అర్థం చేసుకోవాలి. అలాగే ఘనవృష్టిరపామిత్ర వింజవీధి ప్లవంగమ అంటే అర్థం ఏంటంటే, సూర్యుడు తన కిరణాల ద్వారానే మేఘాలను తయారు చేయించి వాటి ద్వారా వర్షాన్ని కురిపించి ప్రకృతిని రక్షిస్తున్నాడు. అంటే నీటికి మిత్రుడి లాంటి వాడు కాబట్టి ఘనవృష్టిరపామిత్ర నీటికి మిత్రుడు. అలా నీటికి మిత్రుడిగా ఉండి వర్షాలను కురిపింపజేస్తూ వింధ్యవీధి ప్లవంగమ వింధ్య పర్వతాల కంటే ఎక్కువ ఎత్తులో ప్రకాశిస్తూ ప్రపంచాన్ని రక్షిస్తున్నాడని ఈ శ్లోకంలో ఉన్నటువంటి అంతరార్థంగా గుర్తించాలి. అంతరార్థం తెలుసుకుంటూ ఆదిత్య హృదయం పఠించడం ద్వారా సూర్యుడి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. రేపటి శుభయోగం శీర్షికన సోమవారం సందర్భంగా పంచభూతాత్మకుడైనటువంటి పరమేశ్వరుడి అనుగ్రహం కోసం పంచోపచార పూజను ఏ విధంగా నిర్వహించాలో పరిశీలిద్దాం. నమస్కారం. నందకిశోర నవనీత చోర నాద విహార శ్రీధర నందకిశోర నవనీత చోర నాద విహార శ్రీధర. తామస ప్రవృత్తి ఏర్పడిపోతే వాడంటే పడదు, వీడంటే పడదు. అప్పుడు వాళ్ళు ఏదో చేశారు కనుక ఇప్పుడు ద్వేషం, వాళ్ళు ఉచ్చెరువు ముట్టుకోం, వాళ్ళు పక్కన పడేస్తాం, ఇవన్నీ చిత్తాల్లో ఉంటాయే. ఇటువంటి వాళ్ళు జడంగా కాలక్షేపంగా మంత్రాలు చేసుకోవడమే తప్ప ప్రయోజనం లేదు. ఎవరికైతే ఇటువంటి ప్రవృత్తి ఉంటుందో వారికి ఇది అర్థమవుతుంది. అర్థమైన వాళ్ళు అర్థవంతంగా చేసుకోగలరు, వాటి ఫలితాలను పొందగలరు. కనుక ఓం తత్సదితి నిర్దేశ. దీన్ని బట్టి కృష్ణ కారుణ్యం, ఈశ్వర కారుణ్యం ఎంత వర్షిస్తోందంటే, నాయన నువ్వేదో మోక్షం కావాలని పాటలు పడుతున్నావు, ఉన్న తామస రాజస శ్రద్ధల్ని తొలగించుకోవాలని తపన పడుతున్నావు. సరే, ఎక్కడి నుంచో ఒకటి ప్రారంభించు, కొంచెం శాస్త్రకర్మ చేయి, సాత్వికం పెంచుకో. పెంచినా చేసినా చెయ్యాల్సినంత చెయ్యలేవు గనక ఓం తత్సత్ అనేటువంటి భావాన్ని గ్రహించి అర్పణ బుద్ధితో చేసేవనుకో నీకు సంపూర్ణమైన ఫలం నేను ఇస్తున్నాను అని భగవానుడు చెప్తున్నాడండి. ఎందుకు ఈశ్వరార్పణ కర్మ పరిపూర్ణ ఫలాన్ని ఇస్తుంది. ఇంతవరకు ఈశ్వరార్థం అంటే నిష్కామంగా చేయి ఈశ్వరార్థం చేయి అంటే కొంతవరకు నిరుత్సాహం కూడా కలుగుతుంది. ఇంత కర్మ చేసి నిష్కామం ఏంటండి? తీసుకొచ్చి ఆయన చేతులు పెట్టడం ఏంటి? ఆయన చేతులు పెట్టడం చాలా విశేషం. సకామంగా చేసినా ఆయన చేతులు పెట్టాలండి, నిష్కామంగా చేసినా ఆయన చేతులు పెట్టాలి. ఎందుకంటే నువ్వు కోరుకుంటున్నావు, కానీ కోరుకునేది ఎలాంటి ఫలితాలు ఇస్తుందో నీకు తెలియదు. కోరుకున్న దానితో తగులుకుని ఎన్ని బాధలు ఉన్నాయో తెలియదు. కోరుకున్నావు, కోరుకుని కర్మ చేసావు, కానీ దాన్ని ఏది చేసినా ఓం తత్సత్ బ్రహ్మార్పణం చేయి. దానివల్ల ఏం చేస్తారంటే, నువ్వు కోరుకున్నది ఇస్తాడు, దానివల్ల కలగాల్సిన దుఃఖాలు దుష్పరిణామాలు లేకుండా చేస్తాడు భగవానుడు. ఇక్కడ ఆయన ఫలప్రదాత, ఆయన అలాగూ ఫలం ఆయన చేతిలోనే వస్తుంది. నువ్వు అర్పించినా అర్పించకపోయినా ఫలం ఇవ్వాల్సిన వాడు ఆయనే. అది ఆయనకు అర్పిస్తున్నాను చేస్తే ఆయన నీ యందు ప్రత్యేకమైన దృష్టి పెడతాడు, అంతే కదండి. సూర్యుడిని చూడాలని తలుపు తీస్తే సూర్యుడి చూపు మన మీద పడుతుంది. అలాంటి అర్పణ దృష్టితో చేస్తే భగవానుడు అది నీకు దుష్ట భావాల్లోకి దుష్ట పరిణామాల్లోకి ప్రవర్తించకుండా పరిణమించకుండా భగవానుడు
దాన్ని నీకు అనుకూలంగా చేస్తాడు. అందుకే ప్రతిదీ కూడా పూర్ణంగా రావాలంటే ఈశ్వరార్పణ చేయాల్సిందే. ఎందుకంటే నువ్వు చేసిన దానికి చేసినంత ఇవ్వాలి అంటే అవి నువ్వు తట్టుకోలేవు. ఎందుకంటే నువ్వు చేసిందే అపరిపూర్ణంగా, ఎన్నో లోపాలతో చేస్తావు అరకొరగా. ఏ ఒక్కడు కూడా పూర్ణ కర్మ చేయలేడండి, అరకొరగానే చేస్తాడు. అందుకే ఏది చేసినా చివరికి మాట అలా అనాలని మనకు వేదాది శాస్త్రాలు నిర్దేశించాయి. ఆ విషయాన్ని నేను చెప్పాడు ఇక్కడ. నువ్వు అరకొరగా చేసి అద్భుత ఫలాలు ఆశిస్తావే, అరకొర చేస్తే అద్భుతం పూర్ణం ఎలా వస్తుందయ్యా? అందుకు ఈ భావంతో చేసేవనుకో, నేను అరకొరతనాన్ని, ఆ లోపాన్ని పోగొట్టి నీకు పరిపూర్ణం చేస్తున్నావు. అందుకే కృష్ణార్పణం, శివార్పణం, బ్రహ్మార్పణం అని ఏదైతే అంటున్నామో అది మాత్రమే సత్ఫలితాన్ని ఇస్తుంది. నువ్వు ఫలం కోరుకున్నా అది నీకు చక్కని ఫలమై దాని వినియోగ దశలో చివరికి నీకు నిష్కామ స్థితిని, చిత్తశుద్ధిని ఇవ్వడానికి కూడా పనికొస్తుందండి. అది తెలుసుకోవాల్సింది ఇక్కడ. పూర్ణఫలం ఇవ్వడమే కాదు, మోక్షానికి ఉపయుక్తమైనటువంటి చిత్త సంస్కారాన్ని కూడా ఆ కర్మ ద్వారా భగవానుడు ఇస్తాడు. అందుకే ఎప్పుడు ఈశ్వరార్పణ ధియా కుర్యాత్, అది ఎల్లవేళలా మర్చిపోరాదు. అందుకే మన పెద్దవాళ్ళు మనకి ఇవన్నీ తెలియవు కనుక మన సంకల్పాలు పెట్టేశారు. మనం అది కూడా జడంగా చేసేస్తూ ఉంటాం. ఒక్కొక్కప్పుడు పురోహితుడు చదువుతుంటాడు, మనం ఇటు చేసేస్తూ అందరూ వచ్చారా లేదా అని అడుగుతూ ఉంటాం ఇక్కడ. ఎందుకంటే వీడు చేస్తున్న అందరూ చూడాలిగా, ఇంకా వాడు ఏం చదువుతున్నాడో ఏమీ తెలియదు. కానీ అందులో మొట్టమొదటి చెప్తున్నారు, మా ఉపాధృత క్షయార్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థ. మాట అంటే ఇంకేమున్నదండి, ఇలా ఒక్కసారి భావం పెట్టానండి, ఆ రోజు చేసిన అనుష్ఠానానికే పూర్ణ ఫలం రాకపోతే అడగండి. ఇక్కడ భావం తగలాలండి, తగిలితే పూర్ణమైపోతుంది. భావం తగలకే జడమైపోతుంది అన్ని కర్మలు కూడా. కానీ జడ కర్మలు అయిపోకూడదు, చైతన్యవంతమైన కర్మలు కావాలి. దానికి చైతన్యవంతమైన అంతఃకరణం, చైతన్యవంతమైన భావాన్ని తగిలించాలి. అప్పుడు కలిగే అనుభూతి వేరు. అప్పుడు కర్మే జ్ఞానాన్ని, ఈశ్వరానుభూతిని ఇవ్వగలదు. అందుకే భగవానుడు చెప్పిన ఈ ప్రకరణం అత్యంత ఉత్కృష్టమై ఆయన కారుణ్యాన్ని తెలియజేస్తుంది. తదేతత్, ఇక్కడ భగవానుడు చెప్పిన మాటని జగద్గురువులు ఎంత చక్కగా వ్యాఖ్యానిస్తున్నారంటే, తదేతత్ యజ్ఞ దాన తప ఆది కర్మ. ఆది కర్మ అంటే శాస్త్రము చెప్పిన యజ్ఞము, దానము, తపము మొదలైన కర్మలు. ఇవన్నీ కూడా అసాత్వికం విగుణమపి. ఇవి అసాత్వికము విగుణము కావచ్చు నువ్వు చేసేది. అసాత్వికం అంటే రాజసాది భావాలతో చేయవచ్చు. ఒక విగుణమపి, విగుణం అంటే లోపంతో ఉన్నది కావచ్చుగాక, కానీ శ్రద్ధాపూర్వకం, శ్రద్ధ కలిగి, వాటి గురించి నీకు తెలియకపోయినా శ్రద్ధ కలిగి, బ్రహ్మణ అభిధానత్రయ ప్రయోగేణ, బ్రహ్మమును తెలియజేసే 3 అభిధానములు అంటే 3 పేర్లని ప్రయోగించడం చేత సగుణం సాత్వికం సంపాదితం భవతి అన్నాడు ఇక్కడ. విగుణంతో చేసినా సగుణమైపోతుందట, అంటే లోపాలతో చేసినా పరిపూర్ణమైపోతుంది. పైగా నీకు సాత్వికాది భావాలు చక్కగా లేకపోయినా ఇది అంటూ చేస్తూ ఉంటే క్రమంగా నువ్వు సాత్వికుడు అవుతావు సుమా అని భగవానుడు ఎంత చక్కగా తెలియజేశాడు. భగవత్పాలు వారు తెలియజేసినటువంటి గొప్ప విషయం. అందుకే అశ్రద్ధతో చేసిన కర్మలు ఉచ్చారణతో సఫలత పొందవనే మాట కూడా వెంటనే మధుసూదన సరస్వతి రాశిని గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇలాగని చెప్పి నువ్వు శ్రద్ధాపూర్వకంగా కాకుండా ఎలా చేసినా చివరికి తత్సద్బ్రహ్మార్పణం వస్తాను అంటానండి అంటే సరిపోదు. నువ్వు పెద్దల దగ్గర నేర్చుకుని తెలిసినంత మేరకు శాస్త్రంతో చేస్తున్న కర్మ కదా, అప్పుడు ఈ 3 తెలుసుకుని చెయ్యి. ఓం తత్సత్ అనే మాట బ్రహ్మమున అర్థం తెలియకుండా, అటువంటి భావం లేకుండా కేవలం ఉచ్చారణ మాత్రం చేతనే చేస్తే శ్రద్ధ లేకుండా ఉచ్చరించినంత మాత్రాన గొప్ప ఫలితం వస్తుంది అనుకోకుని మళ్ళీ వాక్యం అండి ఇక్కడ. శ్రద్ధగా వింటున్నాం కదా ఈ మాట. అంటే ఓహో ఎందుక ఓం తత్సత్ బ్రహ్మార్పణం వస్తున్నాం అంటే అది చేసేసాం కనుక సిద్ధి వచ్చేస్తుంది అంటే అశ్రద్ధతో కానీ చేస్తే రాదన్నాడు ఇక్కడ. అంటే దానిపై పాజిటివ్ థాట్ ఉండాలి, ఇది నన్ను తరింపజేస్తున్నదని దృఢ విశ్వాసం ఉండాలి చేసే కర్మకు, అది తప్పకుండా ఉండాలి. అది ఉండి ఇవి ఉచ్చరిస్తే సిద్ధినిస్తుంది, కానీ శ్రద్ధ లేనప్పుడు ఆ సిద్ధి రాదు. అంటే నీ శాస్త్రజ్ఞానం లేకపోవచ్చు, కానీ శ్రద్ధ చాలా అవసరం. శ్రద్ధ అనగా మళ్ళీ చెప్తున్నాం, అది ఉత్కృష్టమని, ఇది నన్ను తరింపజేస్తున్న భావంతో ఆ కర్మను ఆచరించాలి. ఆ కర్మ కూడా యజ్ఞదాన తపకర్మలు, వాటి మీద శ్రద్ధ ఉండాలి. ఈ కర్మ గొప్పది, దీనివల్ల ఫలితం వస్తుంది. అంతేగాని ఏదో చేస్తున్నాం కానీ ఏమొస్తుందో ఏమిటో అంటే వాడిగా మొదటే తెలిసిపోతుంది వాడు ఎటు వెళుతున్నాడు. కానీ శ్రద్ధతో చేస్తూ ఈ శబ్దములు ఉచ్చరిస్తే, తెలిసి ఉచ్చరిస్తే అప్పుడు ఆ కర్మ సంపూర్ణమైన ఫలితాన్ని ఇస్తుందే తప్ప శ్రద్ధ లేకుండా చేస్తే మాత్రం ఫలితాన్ని ఇవ్వదు. ఏమండి శ్రద్ధ లేకుండా కూడా కర్మ జరుగుతుంది కదా, అంతే కదా. నేను శ్రద్ధ లేకుండా భోజనం చేశాను అరగదా ఏమిటి? అలాగే నేను శ్రద్ధ లేకుండా కర్మ చేశాను, ఫలితం ఇవ్వదా ఏమిటి? ఇవ్వదు అని చెప్పాడు ఇక్కడ. స్వస్తి. శ్రీగణేశాయ నమః.
శ్రీ సరస్వత్యై నమః. శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి. శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. శ్రీ గణపతి సచ్చిదానంద సద్గురు పాదారవిందాభ్యాం నమో నమః. జయ గురుదత్త. యత్ర సత్కర్మ సమురంభో యత్ర వా సత్సమాగమః తత్రోల్లసతి గోవిందో మునిదేవగణాన్వితః. ఈ సూక్తిలో శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారు సాధనలో సామూహిక సాధన అనే ప్రక్రియను పరామర్శిస్తూ ఉన్నారు. సామాన్యంగా ఆధ్యాత్మిక సాధన ప్రధాన స్థాయికి వెళ్ళేటప్పటికీ మహర్షులంతా ఏకాంతంగా అరణ్యాల్లో తపస్సు చేస్తూ ఉంటారు. ఇళ్లల్లో తపస్సాధన చేసేవాళ్ళు కూడా గదిలో కూర్చొని తలుపులు వేసుకుని ఏకాంతంగా తపస్సాధన చేస్తూ ఉంటారు. అంచేత ఏకస్తపో ద్విరధ్యాయి. విద్యాభ్యాసం చేయాలంటే తోడు విద్యార్థి ఉండాలి. తపస్సు చేయాలనుకుంటే ఏకస్తప ఒంటరిగా ఉండాలి అని మామూలు సామెత ఉంది. మరి ఇది నిజమైతే ఈ దేవతా ఉత్సవాలు ఏమిటి, ఈ తీర్థయాత్రలు ఏమిటి, ఈ కుంభమేళాలు ఏమిటి, లక్షల మంది జనం సమావేశం అయిపోతూ ఉంటారు, నానా గందరగోళంగా ఉంటుంది, ఇది సాధన అవుతుందా అని మనకు ఒక ప్రశ్న కలుగుతూ ఉంటుంది. ఎత్ర సత్కర్మ సంరంభ తత్ర ఉల్లసతి గోవింద అంటున్నారు. ఎక్కడ హడావిడిగా సత్కర్మ జరుగుతూ ఉంటుందో అక్కడికి విష్ణుమూర్తి వచ్చి స్వయంగా కూర్చుంటాడు అంటున్నారు. ఎలా కుదురుతుంది? విష్ణుమూర్తి ఎప్పుడు వస్తాడు? నీ హృదయం ఏకాగ్రమైతే వస్తాడు. ఇంతమంది చుట్టూతో జనం గోలగాలుగా ఉంటే తప్పెట్లు తాళాలు మోగించేస్తూ ఉంటే ఆ విష్ణుమూర్తి ఎలా వచ్చేస్తాడు? ఎత్రవా సత్సమాగమ తత్రోల్లసతి గోవింద. సత్పురుషుల యొక్క సమూహం అంతా కూడా వచ్చి ఒకచోట పోగుపడితే అక్కడికి విష్ణుమూర్తి వచ్చి కూర్చుంటాడు ఉంటుంది. ఇది ఎలా కుదురుతుంది? ఒక కుంభమేళా తీసుకుందాం. ఎంతోమంది సత్పురుషులు వస్తారు నిజమే, ఎంతోమంది సాధకులు వస్తారు నిజమే, కానీ అందరూ గోలగోలగా ఉంటారే. ఒక్కడు ధ్యానం చేస్తూ ఏకాగ్రంగా నిర్మలంగా కూర్చుంటే కనిపిస్తుంది. ఇదేం సాధన, ఇదేం గోల అంటే గోల కాదయ్యా, అది కూడా సాధనే. ఏకాంతం అంటే ఏమిటి నువ్వు నీ ఉద్దేశం? చుట్టూతా జనం లేకుండా ఉంటుంది ఏకాంతమా? ఆలోచనలన్నీ ఎగిరిపోయి ఒకే ఒక విషయం మీద ఆలోచనలు వస్తుంటే దాని పేరు ఏకాంతం. ఈ రామాయణంలో శ్రీరామనవమి ఉత్సవాలు లాంటి సన్నివేశాలు జరుగుతోంది. నానా గోలగా ఉన్నట్టు కనిపిస్తోంది, కానీ అందరి గోల ఎక్కడికి వెళ్తోంది? శ్రీరాముడు సీతమ్మ పెళ్ళి, ఇంతే. ఒకే ఆలోచన. ఎన్ని రకాల గంతులేసినా ఒకే ఆలోచన. దాని చుట్టూతోనే మాటలన్నీ దాని చుట్టూతానే ఉంటాయి, ఆలోచనలన్నీ దాని చుట్టూతానే ఉంటాయి, చేష్టలన్నీ దాని చుట్టూతానే ఉంటాయి. అందరూ రాముడి చుట్టూతోనే తిరుగుతూ ఉంటారు. ఆ రామాలయం చుట్టూతానే ఏర్పాట్లు ఉంటాయి. కనుక ఏం జరుగుతోంది? ఆ బుద్ధిని రామ కళ్యాణము అనేటువంటి ఆలోచన కంటే భిన్నంగా పోనీయకుండా రామ కళ్యాణం అనేటువంటి ఒక పరిధి పెట్టుకున్నారు. అందులో రాముడున్నాడు, సీతమ్మ ఉంది, వశిష్ఠ మహర్షి ఉన్నాడు, దశరథుడు ఉన్నాడు, ఇంకా ఎవరో పరివారం ఉన్నారు, ఈ పెళ్లి తంతు ఉంది. ఇదంతా కొంత వెసులుబాటు ఉంది మనస్సుకి. ఎంత వెసులుబాటు ఉన్నా కూడా రామ కళ్యాణాన్ని దాటిపోయేందుకు వీల్లేదు ఆలోచన. అలా ఏర్పాటు చేసేస్తారు. అంతటి గందరగోళంలోనూ కూడా, ఇంతటి వేల జన సమ్మర్దంలో కూడా ఈ వ్యక్తి ఏకాంతుడే అయిపోతున్నాడు. ఆ మనస్సు ఏకాంతంలోనే ఉండిపోతుంది. ఏది ఏకాంతం? రామ కళ్యాణం అనే ఏకాంతంలో ఉండిపోతుంది. శివరాత్రి అంటే ఆ శివలింగం జ్యోతిర్లింగం అనేటువంటి ఆ ఏకాంతంలో ఉండిపోతుంది. దీన్ని సాధించారు మహర్షులు. అందుకనే ఈ సామూహిక పూజ కూడా మనకి సామాజిక జీవనం చేసే వాళ్ళకి కావాల్సిందేనయ్యా అన్నారు. సామాజిక జీవనం చేయకుండా పరిపూర్ణంగా తపస్సులోనే మునిగిపోయేంత శక్తి కనుక ఉన్నట్టయితే వాడు అడవులోకి వెళ్ళిపోతాడు, గుహల్లోకి వెళ్ళిపోతాడు, వాడి సంగతి వేరు. సమాజ జీవనం చేస్తూ నీ మనసును ఏకాగ్రం చేసుకోవాలని ప్రయత్నం చేస్తుంటే నీకు సమాజంలో ఎన్ని అంశాలు ఉన్నాయో అన్ని అంశాలు మనసును వెంటబడుతూ ఉంటాయి. ఇటువంటి వెంటబడుతున్న సమయంలో కూడా మనస్సుకు ఏకాగ్రతను తీసుకురావాలన్నట్టయితే ఇటువంటి ఉత్సవాలు, ఇటువంటి సమ్మేళనాలు ఇవి పనిచేస్తాయ్యా, సత్సంగాలు పనిచేస్తాయ్యా. కనుక ఎక్కడైతే సత్కర్మ సంరంభంగా జరుగుతూ ఉంటుందో, ఎక్కడైతే సత్సమావేశం ఆర్భాటంగా జరుగుతూ ఉంటుందో అక్కడ మనస్సు నీకు తెలియకుండానే ఏకాగ్రమైపోతుంది, లగ్నమైపోతుంది, దాంట్లో మునిగిపోతుంది. అటువంటి స్థితిని నువ్వు ప్రోత్సహించుకో, అటువంటి ఉత్సవాల్లో నువ్వు భాగం పంచుకో అని శ్రీ స్వామీజీ మనకు హెచ్చరిస్తున్నారు. ఈ హెచ్చరికను స్వీకరించి మనం మంచి అభ్యాసాలు చేసుకుందాం. జై గురుదత్త. సహ
सहस्रशीर्षं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरगुं शाश्वतगुं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम् सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम् यः कर्ता जगतां भर्ता संभर्ता महसां निधिः ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం కృష్ణపక్షం ఆదివారం. సూర్యోదయం 5:56 సూర్యాస్తమయం 6:32 తిథి చవితి ఉదయం 8:20 వరకు. నక్షత్రం మూల తెల్లవారుజామున 4:47 వరకు. వర్జం రాత్రి 3:10 నుంచి 4:47 వరకు. దుర్ముహూర్తం సాయంకాలం 4:51 నుంచి 5:42 వరకు. అమృతకాలం రాత్రి 10:18 నుంచి 11:55 వరకు. రాహుకాలం ఆదివారం కాబట్టి సాయంకాలం 4:30 నుంచి 6 గంటల వరకు. అష్టకవర్గ రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 11 గంటలకి. నేటి విశేషం ఆదివారం. అలాగే ఈరోజు మతాంతరంలో మత్స్య జయంతి. ఈ మత్స్య జయంతి సందర్భంగా మత్స్యావతారాన్ని మనం పూజించడం ద్వారా విద్యాకుశలత, అలాగే ఆరోగ్యం, ఇంకా విశేషించి సత్సంతానం అనేటువంటివన్నీ కూడా కలుగుతాయి. ఆదివారం కాబట్టి ఉదయకాలం సూర్యునికి నమస్కారాలు చేయడం, మధ్యాహ్న కాలం పాయసం నివేదన చేస్తూ పూజ చేయడం, నూనె పదార్థాలు తినకపోవడం మొదలైన ఆచరణల ద్వారా శారీరక మానసిక ఆరోగ్యాలు బాగుంటాయి. విశేషించి ఆదివారం ఒకపూటే భోజనం చేయాలి, పొగలు నిద్రపోకూడదు. ఇవన్నీ కూడా ముఖ్యంగా మానసిక ఆరోగ్యాన్ని ప్రసాదించే లక్షణాలు. నేటి ఆణిమత్యాలు. బంగారం నాణ్యత అగ్నిలో తెలుస్తుంది, మనిషి మంచితనం కష్టంలో తెలుస్తుంది. జయ 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 శ్రీ హనుమా, జయ 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 ప్రభుదయ గనుమా. యుద్ధం చేస్తున్నప్పుడు రాముడు ఇలా చెయ్యి పెట్టడం కానీ, ఇలా బాణం తీయడం కానీ, వింటినారికి సంధించడం కానీ, ఆకర్ణాంతం లాగడం కానీ, వదలడం కానీ కనపడదు. ఏదో నిలబడ్డాయనుకోండి, పంకాకున్న రెక్కలు లెక్క పెట్టచ్చు. తిరుగుతోంది అనుకోండి, ఎలా లెక్క పెడతారు? రాముడి చెయ్యి తిరిగితే ఇవేం కనపడవు. రాముడు బాణం వేస్తున్నాడని ఎలా తెలుస్తుంటే ఎదురుగుండా ఉన్నవాళ్ళు పడిపోవడాన్ని బట్టి తెలుస్తుంది, ఓహో వేస్తున్నాడు బాణాలని. అందుకే కోపరాజు గారు అన్నాడు, బండన భీముడు అర్థజన బాంధవుడుజ్వల బాణతోణ కోదండ కళాప్రచండ భుజతాండవ కీర్తికి రామమూర్తికిన్ రెండవ సాటి దైవమికలేడనుచున్ గడకట్టి భేరికా డండ డడాండ డండ నిడదంబుల జండము నిండమత్త వేదండము నెక్కి చాటెదను దశరథీ కరుణాపయోనిధి అన్నాడు. యుద్ధమే వచ్చిందా, మా స్వామి బాహువులు రుద్రతాండవం చేస్తాయన్నాడు. తాండవం చేస్తున్నాడు అనుకోండి పరమశివుడు, ఆయన అంగప్రత్యంగములు, ఆయన కాళ్ళు చేతులు ఎలా కదులుతున్నాయో ఎవరికీ తెలియదు. శంకరాచార్యుల వారు శివతాండవ స్తోత్రం చేస్తూ ఒక అద్భుతం ఆవిష్కరించారు. తాండవం చేస్తున్న శంకరుడు ఒక్కొక్కసారి ఒక్కొక్క ముద్రలో ఆగుతాడు. ఎందుకు ఆగుతాడంటే ఆయనకి ఏదో బడలికొచ్చి కాదు, ఆ ముద్ర అలాగే పట్టాలని కాదు. ఎందుకు ఆగుతాడంటే ఆదిశేషుడు అంతటి వాడు, వాసుకి అంతటి వాడు మెడలో ఉంటారు. అవే మామూలు బురదపాములు కావు. ఇంత గొప్ప శక్తి కలిగిన వాడు ఆయన తాండవ వేగాన్ని తట్టుకోలేక జారిపోతూ ఉంటారు. పాముకో లక్షణం ఉంటుంది, దేంతో పట్టుకుంటుంది? కాళ్ళ చేతులా?
జారిపోతోంది అనుకోండి, తోకతో ఎక్కడ పట్టుకుంటుంది శివుణ్ణి? అందుకని జారి పడిపోతోంది పాపం, పడిపోతే నా కాలు కిందే పడిపోవచ్చు. లేదా అయ్యో తాండవం చేస్తున్న శివుడికి ఆభరణాన్ని కాలేకపోయానని బాధపడుతుంది. ఎందుకంటే అది వాయిద్యం చేస్తుందా, ఏం చేస్తుంది? ఏమీ చేయలేదు. ఆయనకి ఆభరణం అయితే సంతోషం. జారిపోతుందేమోనని దాన్ని అనుగ్రహించడానికి, దానికోసం ఆపానని చిన్నబుచ్చకుండా దాన్ని రక్షించడానికి ఒక్కసారి అలా ఏదో ముద్ర పట్ట ఆగుతట, అది సర్దుకుంటుంది, మళ్ళీ చేస్తాట. శివ నీ అనుగ్రహం ఏమని చెప్పను అన్నారు శంకర భగవత్పాదులు. అటువంటి తాండవం ఎలా ఉంటుందో రామచంద్రమూర్తి యొక్క భుజముల కదలిక అలా ఉంటుంది. అంతమందిని బాధపెట్టి విరోధం తెచ్చుకున్నాడు, చాలదన్నట్టు సీతాపహరణం చేశాడు. సీతాపహరణం చేసిన వాడు బయటికి వచ్చినప్పుడు మొనగాడిలా కనపడతాడు. ఇంతమందిని విచ్చుకత్తులతో పెట్టి భద్రతని పెంచాడంటే లోపల బెంగ పెట్టుకుంటున్నాడా లేదా? వచ్చేస్తాడేమో 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 అన్న బెంగ ఉందా లేదా? అంటే లోపల పిరికితనం, పైకి ధైర్యాన్ని అవలంబించడం, చేసింది తప్పని తెలుసు, తప్పు కాదని బుకాయించడం. ఇంతకన్నా రాక్షస లక్షణాలు ఇంకొకటి ఉండవని తెలుసుకుంటే మనం అలా బ్రతకూడదు. తప్పు చేస్తే క్షమించండి అనడం సంస్కారం తప్ప అది కాదు కానండి అని దాన్ని సమర్థించే ప్రయత్నం చేయకు. తప్పని అర్థమైంది, అయా నన్ను మన్నించండి పొరపాటైంది అనొక్క మాటను, దాని చేత నువ్వు సంస్కారవంతుడివి, పట్టాభిషేకం చేయాలి. నువ్వు తప్పు చేసి క్షమించండి అనలేకపోతే నీ మానవత్వం చచ్చిపోయింది, రాక్షసత్వం ప్రవేశించిందని గుర్తు. అదే రావణుని లక్షణం. ఇవన్నీ మహర్షి చెప్పారా? చెప్పకుండా శ్లోకంలో చెప్పడం సౌందర్యం అయితే, చెప్పకుండా ఆగలేక చెప్పడం నా బలహీనత. కాబట్టి మహానుభావుడు అంటారు, సీతాపహరణార్థేన రావణేన సురక్షితాం సమంతాద్విచరద్భిశ్చ రక్షసైరుగ్రధన్విభిః. కాబట్టి ఇప్పుడు విచ్చుకత్తులు పట్టుకుని రాక్షసులు ఇన్ని లక్షల మంది తిరుగుతున్నారు. అన్యప్రాణి, లంకకి చెందినవాడు కాడు అంటే ఇలా కదులుతూ కనపడ్డాడు అనుకోండి, ఎన్ని బాణాలు చిక్కుచుకుపోతాయో ఆలోచించండి. ఇది చూసిన వాడు వెంటనే ఏం చేయాలంటే 100 యోజనాలు వెనక్కి వెళ్ళిపోవాలి కాదు. అమ్మ బాబో ఇందులో అడుగెట్టి సీతమ్మని వెతకనా, నేను వెతికి బయటికి రానా, వచ్చి రాముడి దగ్గరికి వెళ్ళనా, సాధ్యమే అని ముందు ఎన్ని ప్రతిజ్ఞలు చేసినా నేను ఒకటి బతికుంటే కదూ అని భయపడి వెంటనే పిరికితనం ప్రవేశించాలి. ఇవన్నీ చూస్తూ వీటిని దాటి సీతాన్వేషణం ఎలా చేయాలి అని ఆలోచించడం తప్ప పిరికితనం లేకపోవడం నిజమైన ధీరుడి లక్షణం. ఇది పరమ సౌందర్యం. ఇది హనుమయందు ఆవిష్కృతం అవుతోందా లేదా శ్లోకంలో? ఒక శ్లోకమే చెప్తారు మహర్షి, కానీ ఎన్ని భంగిమల ఎన్ని కోణాల్లో సౌందర్యం ఆవిష్కరిస్తూ ఉంటారు. అందుకే సుందరకాండ ఉపాసనకాండ, అది చదివి అనుభవించాలంతే. ఓ ఖాళీ ఉన్నప్పుడు మామిడి చెట్టు కింద పడక కుర్చీ వేసుకుని ఓ శ్లోకం చదవడం, ఏదో చక్కెర పొంగలి బాగా తినేస్తే త్రేణుపులు వచ్చినట్టు కళ్ళు మూసుకుని పుస్తకం గుడ్డెల మీద పెట్టుకుని ఒకసారి సుందరకాండ అంతా స్మరిస్తూ ఆ శ్లోకం చదువుకుంటూ బహుభంగిమల అనుభవిస్తూ ఆనంద సముద్రంలో తేలియాడటం లహరి అది. కాబట్టి అటువంటి స్థితిలో నిర్భయంగా ఆయన లంకాపట్టణ ప్రవేశం చెయ్యాలి అని స్థిరపడి ఉన్నారు. మహర్షి అంటారు, పాలితాం రాక్షసేంద్రేణ నిర్మితాం విశ్వకర్మణ ప్లవమానామివాకాశే దదర్శ హనుమాన్ పురీం అన్నారు. ఇదొక గమ్మత్తైనటువంటి విషయం. ఈ శ్లోకం పూర్వాపరాల్ని అనుసంధానం చేస్తుంది. ఇక్కడ మహర్షి ఒక విశేషాన్ని చెప్తున్నారు. పాలితాం రాక్షసేంద్రేణ, ఈ లంకాపట్టణం రాక్షసేంద్రుడైనటువంటి రావణాసురుని చేత పరిపాలింపబడుతోంది. నిర్మితాం విశ్వకర్మణ, ఇది వీడి చేత నిర్మింపబడలేదు, అతనిది కాదు, ఇది విశ్వకర్మ నిర్మించాడు. విశ్వకర్మ నిర్మించిన దాన్ని నాది అని అతను పరిపాలన చేస్తున్నాడు. ఇది ఎవరిది అని అడిగితే నాదే అంటాడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. ఓ అర్జున, శత్రుసేనతో పాటు నీ సేన కూడా విశాలంగా ఉంది. కానీ ఈ పోరాటంలో కొంచెం మాత్రమే మిగులుతుంది. అర్జున, కౌరవుల వైపున ఏనుగులు గుర్రాలు ఎక్కువగా ఉన్నాయి.
అవి నీ వంటి శత్రువును ఎదిరించి యుద్ధంలో మరణిస్తాయి. ఈ రాజులు, సృంజయులు, పాండవ యోధులు నిన్ను ఆశ్రయించి నీ పక్షంలో నిలబడి ఉన్నారు. నిన్ను శత్రువులు జయించలేరు. నీ రక్షణలో నిలబడి పాంచాలురు, పాండవులు, మత్స్యదేశీయులు, కారుషులు, చైదీవంశీయులు శత్రువులను నాశనం చేస్తున్నారు. అర్జున, నీ రక్షణలో నిలబడిన ఈ పాండవ మహారథులు తప్పితే మరెవరూ కూడా యుద్ధంలో కౌరవులను జయించలేరు. నువ్వు సురులు, అసురులు, మానవులు కలిసి వచ్చినా కూడా యుద్ధంలో 3 లోకాలను గెలుస్తావు. ఇక ఈ కౌరవ సేన నీకెంత? దీన్ని గెలవడం నీకు చాలా సులభం. భగదత్త మహారాజు ఇంద్రుడు వంటివాడు. ఆయన నువ్వు తప్ప ఇంకెవరూ గెలుస్తారు? ఎవరూ గెలవలేరు. నీ చేత రక్షించబడుతున్నటువంటి ఈ విశాల సేనను రాజులు కనీసం కళ్ళతో తేరిపారు చూడలేకపోయారు. బ్రతికి ఉన్న రాజులు చూడలేకపోతున్నారు. ఓ పార్థ, ఎప్పుడూ నీ రక్షణలో ఉండే దృష్టద్యుమ్న, శిఖండులు, వీరులైన భీష్మద్రోణులు పడగొట్టేశారు. భీష్మద్రోణులు మహారథులు, ఇంద్రుడు వంటి పరాక్రమం కలవారు. వారిని ఎవరు జయిస్తారు? అలాగే కర్ణుణ్ణి, కృపుణ్ణి, అశ్వత్థామను, భూరిశ్రవుణ్ణి, కృతవర్మను, సైంధవుణ్ణి, శల్యుణ్ణి, సుయోధుణ్ణి ఎవరైనా జయిస్తారా? జయించలేరు. వారందరూ మహావీరులు, అక్షోహిణీపతులు, అందరూ ఒక్కటే నిలబడ్డారు. వారు యుద్ధ దుర్మదులు, రౌద్రులు. అటువంటి వారిని అందరినీ నువ్వు తప్ప మరే మగవాడేరైనా జయిస్తాడా? జయించడు, జయించలేడు. తుషారులు, యవనులు, కశులు, దార్వాభిసారులు, దరదులు, శకులు, మఠారులు, యుద్ధవీరులు, తీవ్రమైన పరాక్రమం కలవారు, ఉగ్ర స్వభావులు, భీకరమైన వాళ్ళంతా పనులు చేస్తారు. అలాగే తంగణులు, ఆంధ్రకులు, పులిందులు, కిరాతలు, మలేచ్చులు, పర్వతీయులు, సాగరాతివాసులు మొదలైన వీరందరూ కూడా యుద్ధం చేయటంలో చాలా నిపుణులు. వీళ్ళందరూ కూడా వీరిలో ఎన్నో మెళుకువలు తెలుసు వీళ్ళకంతా. క్రుద్ధులు, బలవంతులు, దండపాణులు వీరందరూ దుర్యోధనుడి కోసం కౌరవులతో కలిసి పోరాడుతున్నారు. వీళ్ళంతా ఇలాంటి యుద్ధ దుర్మదులను నువ్వు తప్ప మరొకడు యుద్ధంలో ఎలా జయిస్తాడు? జయించలేడు. భీకరంగా ఉన్న దుర్యోధనుడి వ్యూహాన్ని, అతడి మహాబలాన్ని చూసి నువ్వు రక్షణగా నిలబడలేకపోతే ఏ మానవుడు నిలబడతాడయ్యా? ఏ వీరుడు ఎదిరిస్తాడు? నువ్వు రక్షణగా నిలబడ్డావు కనుకనే ఎదిరించటం అనేది జరుగుతోంది. ఓ పార్థ, నీ రక్షణలో పాండవ సేనులు ధూళితో కప్పబడినా బెదరలేదు, కంగారు పడలేదు. ఎగిసిపడుతున్న కౌరవ సేనను చిన్న భిన్నం చేశాయి. జయచ్ఛేనుడు, మగధాధిపతి, మహాబలవంతుడు, ఆ జయచ్ఛేనుణ్ణి అభిమన్యుడు యుద్ధంలో వధించాడు. ఇది జరిగి ఇప్పటికీ 7 రోజులైంది. ఓ అర్జున, ఇలా మహాభయంకరమైన పోరు జరుగుతూ ఉండగా కౌరవులు నిన్ను, భీమసేనుణ్ణి ఎదిరించారు అన్నాడు కృష్ణుడు. తర్వాత అప్పటి వరకు పాండవులకు కౌరవుల వల్ల, కర్ణుడి వల్ల జరిగిన నష్టాన్ని, అవమానాన్ని అర్జునుడికి గుర్తు చేసి కర్ణవధను ప్రేరేపించాడు శ్రీకృష్ణుడు. మళ్ళీ ఇలా అన్నాడు, ఓ అర్జున, యుద్ధంలో నువ్వు విజృంభించు, పర్వాలేదు. ఆ తర్వాత నీ చేతిలో మరణించిన కర్ణుణ్ణి చూసి నీ శత్రువైన దుర్యోధనుడు ఈరోజే జీవితం మీద, రాజ్యం మీద ఆశను వదులుకోవాలి, తెలుసా? అలా యుద్ధం చేయవయ్యా. పదునైన బాణాలతో కర్ణుడు హింసిస్తున్నా కూడా ఈ పాంచాలురు లెక్క చేయటం లేదు. పాండవులను ఉద్ధరించాలనే భావనతో కర్ణుడి మీదకు దూసుకొని పోతున్నారు. చూడు, ఇప్పుడు పాంచాలురు, ద్రౌపదీ పుత్రులు, దృష్టద్యుమ్నుడు, శిఖండి, దృష్టద్యుమ్నుడి పుత్రులు, నకులుడి కొడుకైన శతానికుడు, నకలుడు, సహదేవుడు, దుర్ముఖుడు,
జనమేజయుడు, సుధర్ముడు, సాత్యకి మొదలైన వీరందరూ కూడా కర్ణుడి ఆధీనంలోకి వెళ్ళిపోయారు. అదిగో నీ బంధువులైన పాంచాలురు కర్ణుడి చేతిలో బాగా గాయపడి ఘోరంగా ఆర్తనాదం చేస్తున్నారు. అది వినిపిస్తుంది, విను. ఓ భారత, ఇప్పుడు పాంచాలురు అగాధమైన కర్ణసాగరంలో మునిగిపోతున్నారు. వారిని రక్షించు. మునిగిపోతున్న వారిని నువ్వు తెప్పాయి కాపాడు. పరశురాముడి నుండి కర్ణుడు పొందిన అస్త్రం తన మహాఘోర రూపాన్ని ప్రకటిస్తోంది. అది భార్గవాస్త్రం. అది ఘోర రూపంతోనూ పరమ దారుణంగానూ ఉంది. అది మహాసేనను ఆవరించింది. అటు చూడు, భీముడు తీవ్రమైన కోపంతో సృంజయుల మధ్యలో నిలబడి ఉన్నాడు. కర్ణుడితో ఘోరంగా పోరాడుతున్నాడు. కర్ణుడి పదునైన బాణాలతో పీడించబడుతున్నాడు. వచ్చిన రోగం శరీరాన్ని నాశనం చేసినట్లుగా రోగం వంటి కర్ణుడిని కనుక ఉపేక్షిస్తే అతడు పాండవులను, సృంజయులను, పాంచాలను తప్పకుండా నాశనం చేస్తాడు. యుద్ధభూమిలో రాధేయుణ్ణి ఎదిరించి క్షేమంగా ఇంటికి రాగలవాడు నువ్వు తప్ప నాకు ఇంకెవరూ కనిపించటం లేదు. ఓ నరశ్రేష్ఠ, ఆ కర్ణుణ్ణి నువ్వు ఈ రోజున నీ బాణాలతో చంపాయి. ప్రతిజ్ఞను పూర్తి చేసుకొని మంచి కీర్తిని పొందు. ఓ పార్థ, ఆలస్యం చేయకు. లేయ్, ఆలస్యం చేయకు. ఈ మహాకార్యాన్ని సాధించయ్యా. ఆ మహారథుడైన కర్ణుణ్ణి వధించు. కృతార్థుడివికా, మంచి ఫలాన్ని పొందు, సుఖాన్ని పొందు అని చెప్పాడు శ్రీకృష్ణుడు. అన్నాడు సంజయుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 74వ అధ్యాయం. సంజయుడు ధృతరాష్ట్రుడికి చెప్తున్నాడు, ఓ మహారాజా, కృష్ణుని మాటలు విని అర్జునుడు క్షణకాలంలో శోకాన్ని విడిచిపెట్టాడు. అంటే ఇంతవరకు జరిగింది, అన్నయ్యతో జరిగినటువంటి ఘోరమైన మాటలు జ్ఞాపకం వచ్చి చెమటలు పట్టాయి అంతే. పాపం ఉత్సాహాన్ని పొందాడు. ఎటు తిరిగి అన్నయ్య కదా. అల్లెత్రాటిని నిదానంగా పరామర్శించాడు. ఒకరు చూసుకున్నాడు అల్లెత్రాటిని. గాంధీవ ధనస్సును వంచాడు మెల్లగా. కర్ణుడి వినాశనం కోసం దానిని ఎక్కుపెట్టి కృష్ణుడితో ఇలా అన్నాడు, త్వయా నాథేన గోవింద ధ్రువగే వజయో మమ. ఓ గోవింద, నువ్వు ఆసరగా ఉంటే నాకు తప్పకుండా గెలుపు లభిస్తుంది. నువ్వు లోకంలోని భూత భవిష్యత్తులకు కర్తవు. నువ్వు లేకపోతే నేను ఎక్కడొస్తాను ఇక్కడికి? అసలు ఈ యుద్ధమే ఉండేది కాదేమో. కర్తవ్యం గుర్తు చేశావు, లేకపోతే ఎప్పటికో అడవులకో ఎక్కడికో పారిపోతూ ఉంటే నేను. ఈ రాజ్యం ఎవడికి కావాలని నువ్వే కదా నాకు ప్రేరేపించావు. భూత భవిష్యత్తులకు కర్తవు నువ్వు. ఈ రోజున నువ్వు నాకు ప్రసన్నుడు అయ్యావు. కృష్ణ, 3 లోకాలు కలిసి వచ్చిన నీ సహాయం ఉంటే నేను వారిని పరలోకానికి పంపిస్తాను వాడిని. ఇక ఈ సంగ్రామంలో నాకు కర్ణుడు ఎంతటివాడు. వచ్చేసాయి, పౌరుషం వచ్చేస్తున్నది అర్జునుడికి. అది రావాలనే ఇంత చేశాడు. ఒక పారి పొగుడతాడు, ఒక పారి ఇంకొకరితో తిట్టిస్తాడు. తిట్టించినప్పుడు పౌరుషం వస్తుంది, పొగిడినప్పుడు పౌరుషం వస్తుంది. ఓ జనార్దన, పాంచాల సేన పారిపోవటాన్ని నేను చూస్తూనే ఉన్నాను. యుద్ధభూమిలో భయం లేకుండా సంచరిస్తున్న కర్ణుణ్ణి నేను చూస్తూనే ఉన్నాను. ఓ కృష్ణ, ఇంద్రుడు ప్రయోగించిన వజ్రాయుధంలాగా కర్ణుడు ప్రయోగించిన భార్గవాస్త్రం రణభూమిలో ప్రజ్వలిస్తుంది. దాన్ని చూస్తూ ఉన్నాను. నేను ఈ కర్ణుడిని తప్పకుండా వధిస్తాను. ఈ యుద్ధం గురించి భూమి ఉన్నంతకాలం ప్రాణులు చెప్పుకోవాలి, అందరూ చెప్పుకోవాలి, అన్ని చోట్ల ఎప్పటికీ చెప్పుకోవాలి. ఈ భూమి ఉన్నంతకాలం ఈ యుద్ధాన్ని వివరించుకొని చెప్పుకుంటూ ఉండాల, అన్ని చోట్ల, అన్ని వేళల. ఓ కృష్ణ, ఈ రోజున నేను గాంధీవం నుంచి ప్రయోగించిన బాణాలు కర్ణుణ్ణి మృత్యువుకు అప్పగిస్తాయి. రాజ్యానికి అర్హత లేని దుర్యోధనుణ్ణి
ధృతరాష్ట్రుడు రాజు చేశాడు. కనుక ఆయన ఈ రోజున కర్ణవదన విని తన బుద్ధిని నిందించుకుంటాడు. ఓ మహాబాహు, ఈరోజు ధృతరాష్ట్రుడు రాజ్యం, సుఖం, సంపద, రాష్ట్రం, నగరం, కుమారులు వీరందరి నుండి విముక్తిని పొందుతాడు. గుణవంతం హియో ద్వేష్టి, గుణవంతం హియో ద్వేష్టి, నిర్గుణం కురుతే ప్రభుం, నిర్గుణం కురుతే ప్రభుం, నశోచతి నృపః కృష్ణ, నశోచతి నృపః కృష్ణ, క్షిప్రమేవాగతే క్షయే, క్షిప్రమేవాగతే క్షయే. గుణవంతుడిని ద్వేషించి గుణహీనుని రాజు చేసేవాడు వెంటనే వచ్చిన వినాశనాన్ని చూసి బాధపడతాడు. ఓ జనార్దన, ఒకడు చక్కని పెద్ద మామిడి తోటను నరికేసి ఆ తర్వాత మామిడి పండును చూసి ఎంతగానో దుఃఖించినట్లుగా కర్ణుడు ఈరోజు మరణించగానే దుర్యోధనుడు నిరాశకు లోనవుతాడు, ఎంతగానో దుఃఖిస్తాడు. మామిడి తోట నరికేసి అంతా అయిన తర్వాత ఒక పండును చూశాడట, మామిడి పండు. అయ్యో, ఇంత బాగా కాసేది, అయ్యో నరికేసిన తర్వాత ఆ విధంగా నరికేస్తాను. కర్ణుడిని చూసి దుఃఖిస్తాడు దుర్యోధనుడు. కృష్ణ, ఈరోజు కర్ణుడు చనిపోగానే దుర్యోధనుడు కూడా తన తండ్రిలాగానే రాజ్యం నుండి, జీవితం నుండి విరక్తుడవుతాడు. ఇది సత్యం. ఈ రోజున నా బాణాలతో ముక్కలు ముక్కలైన కర్ణుడిని చూసి సంధి విషయంలో నువ్వు చెప్పిన మాటలను ఆ రోజు గుర్తు చేసుకుంటాడు. అయ్యయ్యో, ఎంత పని చేశాను, ఆ రోజు ఏం జరిగిందో ఆ రోజుది ఈ రాజు గుర్తు చేసుకుంటాడు. కృష్ణ, ఈరోజు శకుని బాణాలే ఎత్తుగడలని, గాంధీవమే పాచికలని, రథమే అక్షయవేది అని కూడా తెలుసుకుంటాడు. ఓ గోవింద, ఈ రోజున పదునైన బాణాలతో కర్ణుణ్ణి వధించి ధర్మరాజు జాగరణను నేను తొలగిస్తాను. ఈరోజు నేను కర్ణుణ్ణి సంహరించగానే ధర్మరాజు యొక్క మనస్సులో ఆనందిస్తాడు. కేశవ, ఈ రోజున నేను తిరుగులేని ధనస్సును, సాటిలేని బాణాన్ని సృష్టిస్తాను. అవి కర్ణుడి యొక్క బ్రతుకు నాశనం చేస్తాయి, నేను ప్రయోగించేటువంటి బాణాలు. ఆ దురాత్ముడు నేను అర్జునుడిని చంపేదాకా ఇతరుల వైపు కాలు దువ్వను, తీవ్రంగా యుద్ధం చెయ్యను అని ప్రతిజ్ఞ చేశాడట. కనుక ఓ మధుసూదన, ఆ పాపాత్ముడి వ్రతాన్ని నేను అసత్యం చేస్తాను. పదునైన బాణాలతో అతడి శరీరాన్ని రథం మీద నుండి క్రిందికి పడగొట్టేస్తాను. రణభూమిలో నేను తప్ప లోకంలోని మరొక మనుష్యుని ఆ కర్ణుడు అంగీకరించడు. అటువంటి సూతపుత్రుడి నెత్రును ఈరోజు భూమి తాగుతుంది. సభా మధ్యలో పాండవులను నిందిస్తూ పాంచాలి గురించి క్రూరంగా మాట్లాడినందుకు ఈరోజు కర్ణుడు పశ్చాత్తాపడతాడు. కర్ణుడు తన గుణాలను తానే పొగడుకుంటూ పాండవుల నుండి నేను మిమ్మల్ని కాపాడుతానని ధృతరాష్ట్రుడికి పుత్రులకు మాట ఇచ్చాడు. కానీ ఈ రోజున ఆ మాటను నా పదునైన బాణాలు అసత్యం చేస్తాయి. పాండవుల యొక్క యుద్ధ ప్రయత్నమంతా ఇక పరిసమాప్తమైపోతుంది. వారి శ్రమకు తగిన ఫలం దక్కుతుంది. కర్ణుడు నేను పాండవులందరినీ కొడుకులతో సహా సంహరిస్తానని అన్నాడు. అలాంటి కర్ణుణ్ణి ధనుర్ధారులు అందరూ చూస్తూ ఉండగా నేను సంహరిస్తాను. దుర్బుద్ధి, దురాత్ముడు, ఆత్మాభిమాని అయినటువంటి దుర్యోధనుడు కర్ణుడి బలాన్ని ఆశ్రయించి మమ్మల్ని అంతా అవమానించాడు. ఇంతవరకు కారణం కర్ణుడి నుంచినే. ఆ కర్ణుణ్ణి నేను యుద్ధభూమిలో సంహరించి నా అన్నగారిని సంతోషపెడతాను. మొదట మా అన్నగారిని సంతోష పెట్టడమే నా ఒక గురి. ఇప్పుడు నాకు రాజ్యం వద్దు, ఏమొద్దు, మా అన్న సంతోషమైతే చాలు. కృష్ణ, ఈ రోజున అసహనశీలుడైనటువంటి దుర్యోధనుడు చనిపోయిన కర్ణుని చూసి నన్ను ధనుర్ధారులు అందరిలో మేటివాడిగా ఈరోజు అనుకుంటాడు, తెలుసుకుంటాడు. ఈ రోజున నేను పుత్రులు, పౌత్రులు, అమాత్యులు, మృత్యువులతో సహా ధృతరాష్ట్ర మహారాజు గల
రాజ్య లోభాన్ని పోగొడతాను. గోవింద, ఈరోజు నేను కవచాలు మణికుండలాలు ధరించిన రాజులను పడగొట్టి ఈ నేలనంతా నింపుతాను. అభిమన్యుడి శత్రువులందరి శిరస్సులను శరీరాలను నా పదులైన బాణాలతో ఖండిస్తాను. ధృతరాష్ట్ర కుమారులు లేని రాజ్యాన్ని అన్నగారికిస్తాను. ఆనాడు ఇంద్రుడు శంబరాసుడిని చంపి దుఃఖాన్ని తొలగించుకున్నట్లుగా ఈ రోజున నేను 13 సంవత్సరాల నుంచి భరిస్తున్న దుఃఖాన్ని కర్ణుడిని చంపి తొలగించుకుంటాను. ఈరోజు యుద్ధంలో కర్ణుడు చనిపోతే రణభూమిలో మిత్రకార్యం సఫలం కావాలని కోరుకొనే సోమక వీరులందరూ తమను తాము జయించినట్లుగా భావించుకొని సంతోషిస్తారు. మాధవ, ఈరోజు నేను కర్ణుడిని చంపి విజయంతో కీర్తిని పొందగానే సాత్యకి ఎంతో ఆనందిస్తాడో తెలీదు. నా శిష్యుడు, నా బంధువు ఎంత ఆనందిస్తాడు. కౌరవులతో యుద్ధం చేస్తూ కర్ణుడిని వధిస్తున్న నన్ను ఈ రోజున నువ్వు తప్పకుండా చూస్తావు. కర్ణుడిని చంపిన తర్వాత మళ్ళీ నీ సమక్షంలో ఆత్మస్తుతిని నేను చేసుకుంటాను. ఈ లోకంలో ధనుర్వేదంలో నాతో సమానమైన వాడు లేడు. అవును, పరాక్రమంలో నాకు సాటి గలవాడు లేడు. నా అంత సహనశీలుడు లేడు. చెప్పిందే చెప్పుకుంటున్నాం కదా. నాతో సమానమైన కోపం గలవాడు లేడు. నేను ధనస్సును పట్టుకొని ఉన్నప్పుడు సురాసురులతో సకల ప్రాణులు కలిసి వచ్చినా నేను భయపడను. నిజమే, నా బాహుబలంతో అందరినీ ఓడిస్తాను. నా పౌరుషం ఎంతో గొప్పది, అధికమైనది. గాంధీవంతో నేను ఒంటరిగానే కౌరవులను బాహ్లీకులను వధిస్తాను. గ్రీష్మకాలంలో ఎండగడ్డిని కాల్చే అగ్నిలాగా అందరినీ కాల్చివేస్తాను. నా చేతిలో బాణ చిహ్నాలున్నాయి. బాణంతో కూడిన విశాలమైన ధనుస్సు గుర్తు కూడా ఉంది. అవును, అలాగే నా పాదాలలో రథధ్వజ చిహ్నాలున్నాయి. ఇలాంటి చిహ్నాలతో ఉన్న నన్ను యుద్ధంలో ఎవ్వరూ గెలవలేరు అని చెబుతూ వీరుడైన అర్జునుడు కోపంతో కళ్ళెర్ర చేశాడు. ఇద్దరే ఉన్నారు ఇక్కడ, ఎవరు లేరు, మీరే. శత్రువులను వధించాలని సంకల్పం చేశాడు. రణభూమిలో భీముడిని పీడించినప్పుడు విడిపించాలని, యుద్ధం నుంచి విశ్రాంతి కలిగించాలని ఎంతగానో పీడించారు పాపం. ఇప్పుడు ఆయన విడిపించాలని అని నిర్ణయించుకొని కర్ణుడి తలను శరీరం నుండి అపహరించాలని వేగంగా బయలుదేరాడు అన్నాడు సంజయుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 75 76వ అధ్యాయం. ధృతరాష్ట్రుడు సంజయుడిని ఇలా అడిగాడు, ఓ సంజయ, నా వారికి పాండవ శృంజయులకు మధ్య అగాధమైన భయంకరమైన యుద్ధం జరుగుతోంది కదా. ఆ దారుణమైన పరిస్థితిలో అర్జునుడు కర్ణుడితో యుద్ధానికి వచ్చాడు. అప్పుడు వారి యుద్ధం ఎలా జరిగింది అని అడిగాడు. సంజయుడు ఇలా చెప్పాడు, ఓ మహారాజా, ఇరుపక్షాల సేనులు పెద్ద పెద్ద ధ్వజాలతోనూ అస్త్రాలతోనూ శస్త్రాలతోనూ గుమిగూడాయి. బైరీలను మ్రోగిస్తూ యుద్ధం చేయాలని అందరూ వర్షాకాలపు మేఘాల్లాగా గర్జించారు. క్రమంగా క్రూరమైన ఆ యుద్ధం వేగంగా వృద్ధి చెంది అకాలంలో కురిసిన అనిష్టవృష్టిలాగా జన వినాశనానికి కారణమైపోయింది. అర్జునుడు సారథి, గుర్రాలు, రథాలు, ఏనుగులు, సకల శత్రువులు, రౌతులతో పాటు గుర్రాలు, కాల్బలాన్ని కూడా బాణాలతో మృత్యువుకు వశం చేస్తున్నాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.